ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్ ని మళ్ళీ టీటీడీ వారు మార్చారా అనే దానికి సంబంధించి, అలాగే తిరుపతి అకామిడేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాలలో ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకెన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ రేపు దర్శనంకి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో ఇస్తున్నారండి. ఎక్కువ మంది భక్తులు టోకెన్స్ ఇచ్చే టైమింగ్ మార్చారా అని అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే టీటీడీ వారు ఈ టోకెన్స్ ఇచ్చే టైం అయితే మార్చలేదు. గత కొంతకాలంగా ప్రతి రోజు తెల్లవారుజామున ఈ టోకెన్స్ ఇస్తూ ఉన్నారండి. వీక్ డేస్ లో భక్తుల రద్దీ అనేది తక్కువగా ఉంది అంటే అలాంటప్పుడు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. వీకెండ్ టైంలో అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ వీకెండ్ టైంలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంది అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 5 డేస్ నుంచి ఏ టైం కి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు అనేది చూస్తే మే 11వ తేదీ తెల్లవారుజామున ఎగ్జాక్ట్ గా 5 గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే మే 12, 13, 14 ఈ 3 తేదీల్లో కూడా తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మే 15వ తేదీ అనగా నిన్న భక్తుల రద్దీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నింది కాబట్టి తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇవాళ అంటే మే 16వ తేదీన తెల్లవారుజామున 4 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో ముఖ్యంగా గమనించుకోవాల్సింది వీకెండ్ టైంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున 4 గంటల నుంచి టోకెన్స్ ఇస్తున్నారు. వీక్ డేస్ లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఇది ఒకటే డిఫరెన్స్. ఇక నెక్స్ట్ కొండ కింద తిరుపతిలో టీటీడీకి సంబంధించి భక్తులకి అందుబాటులో ఉండే అకామిడేషన్, ఏ గెస్ట్ హౌస్ లో ఎన్ని రూమ్స్, ఎన్ని డార్మిటరీ హాల్స్, ఎన్ని లాకర్స్ అందుబాటులో ఉన్నాయి అనే దానికి సంబంధించి రీసెంట్ గా అంటే మే 14వ తేదీన టీటీడీ నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత ఆ అప్డేట్ ని మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను, అలాగే టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అప్డేట్ పోస్ట్ చేసిన తర్వాత ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నది తిరుపతిలో ఎస్వి గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది, ఆ గెస్ట్ హౌస్ లో మేము అకామిడేషన్ పొందాలి అంటే ఎలా పొందాలి అని ఎక్కువ మంది భక్తులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో తిరుపతిలో ఎస్వి గెస్ట్ హౌస్ అనేది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ కు వచ్చే రూట్ లో ఉందండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ కు వచ్చే రూట్ లో వచ్చారు అంటే శ్రీ తాళ్లపాక గంగమ్మ దేవస్థానం అనే గుడి అయితే ఆ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. ఆ గుడికి పక్కనే రోడ్డు క్రాస్ చేసే దగ్గర ఈస్ట్ పోలీస్ స్టేషన్ అనేది ఉంటుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి రోడ్డు వైపు మీరు చూసారు అంటే అక్కడ ఎస్వి గెస్ట్ హౌస్ అనేది ఉందండి. ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూస్తున్నారు కదా, ఇదే ఎస్వి గెస్ట్ హౌస్. అయితే ఈ ఎస్వి గెస్ట్ హౌస్ లో ఏసీ, నాన్ ఏసీ మొత్తం కలిపి 31 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్ కి ఒక్క రోజుకి 270 రూపాయలు, ఏసీ రూమ్ కనైతే ఒక్క రోజుకి 840 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే డైరెక్ట్ గా మీరు ఎస్వి గెస్ట్ హౌస్ వద్దకి చేరుకొని అక్కడ ఆఫ్లైన్ లో రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని రూమ్ పొందడానికి లేదు. తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో మీ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ తో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విష్ణు నివాసంలో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రూమ్స్ అవైలబిలిటీని బట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి కూడా ఈ ఎస్వి గెస్ట్ హౌస్ లో రూమ్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. అంటే విష్ణు నివాసంలో మీ ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ ని సబ్మిట్ చేసి
చేసి మీ ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, అవైలబిలిటీని బట్టి ఎస్వి గెస్ట్ హౌస్ లో మీకు రూమ్ అలాట్ చేస్తే ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ ని తీసుకొని మీరు ఎస్వి గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి అక్కడ కౌంటర్ లో ఆ రిసిప్ట్ ని చూపిస్తే మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అంతేకాని డైరెక్ట్ గా మనం ఎస్వి గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి ఆఫ్లైన్ లో రూమ్ పొందడానికి లేదు. మీరు వచ్చిన సమయానికి విష్ణు నివాసంలో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి, అలాంటప్పుడు విష్ణు నివాసం అండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు ప్లేసుల్లో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. మీరు లాకర్స్ అయినా పొందొచ్చు. విష్ణు నివాసంలో 9 హాల్స్ 706 లాకర్స్ భక్తులకి అందుబాటులో ఉంటాయి. శ్రీనివాసంలో అయితే 9 డార్మెటరీ హాల్స్ 1038 లాకర్స్ అందుబాటులో ఉంటాయి. సో మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ లో లేకపోతే విష్ణు నివాసం శ్రీనివాసంలో లాకర్స్ అయినా పొందవచ్చు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీకు శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రస్తుతం రైల్వే స్టేషన్ కి వెనక వైపున గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న అచ్యుతం శ్రీపదం ఆ బిల్డింగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే శ్రీవారి భక్తులకి మరింత వసతి సౌకర్యం టీటీడీకి సంబంధించి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందండి. ఈ గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న అచ్యుతం శ్రీపదం బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్ ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉంది అనే దానికి సంబంధించిన వీడియోని ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మే 18వ తేదీ అనగా ఎల్లుండి నుంచి ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను టీటీడీ వారు 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే టికెట్స్ బుకింగ్ లో భక్తులకు ఉన్న సందేహాలను క్లారిఫై చేయడం కోసం రేపు అనగా మే 17వ తేదీన మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే రేపు కండక్ట్ చేసే లైవ్ అనేది ఉదయం 9-10 గంటల సమయంలో కండక్ట్ చేయాలా లేదా సాయంత్రం 6-7 గంటల సమయంలో కండక్ట్ చేయాలా అనే దానికి సంబంధించి మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అలాగే యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్ లో ఒక పోల్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఆ పోల్ లో ఎక్కువ మంది భక్తులు ఏ టైంలో లైవ్ కండక్ట్ చేయమని ఓట్ చేస్తే దాన్ని బట్టి రేపు మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 15వ తేదీ శుక్రవారం రోజున 75,688 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 38,264 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,54,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లలోను అలాగే నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్లలో భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుపతి ఆఫ్లైన్ SSD అండ్ అకామిడేషన్ కి సంబంధించిన వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.